హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము ఫ్రైడ్ ఆలూ పికిల్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆలుగడ్డ 3 తీసుకున్నాను. అల్లం ఎల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్ కారము, జీలకర్ర మెంతి పౌడర్ 2 టేబుల్ స్పూన్, 3 లెమన్స్. ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా ఈ ఆలుగడ్డ పీల్ చేసి పీసెస్ కట్ చేసుకుందాము. చూడండి, ఆలు ఇంత మంచి పెద్దగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ వేద్దాము. ఆయిల్ కూడా కొంచెం వేడైంది కదా. ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డ ముక్కల్ని వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దాం. చూడండి, మంచిగా ఇలా సాఫ్ట్ అవుతున్నాయి కదా. ఇంకా కొంచెం అయిన తర్వాత సైడ్కి తీసేసుకుందాము. ఇప్పుడు మంచిగా సాఫ్ట్ అవుతున్నాయి కదా. జీలకర్ర, ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కూడా కలియపెడదాము. కొంచెం ఇలా చిన్నగా కలియపెట్టాలండి, లేకపోతే ఆలుగడ్డ ముక్కలు అయిపోతుంది. ఒక 1 మినిట్ అలాగే ఉంచేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లో ఒక ½ అన్ అవర్ సైడ్కి పెడదాం. రూమ్ టెంపరేచర్లో కొంచెం కూల్ అయింది కదా. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా వేద్దాము. వేసి కొంచెం మంచిగా ఇలాగా కలియ పెడితే పచ్చిదానం అనేది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఈ నిమ్మకాయలు కూడా అంతవరకు కట్ చేసి జ్యూస్ తీసుకుందాము. చూడండి, లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నాం కదా. ఈ లెమన్ జ్యూస్ కూడా పోద్దాము. అలాగే కొంచెం పసుపు, ఈ కారము, జీలకర్ర మెంతి పౌడర్, సాల్ట్ అన్నీ వేసి మొత్తం కలియపెడదాం. ఇంతేనండి, ఆలూ పికిల్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.